బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ఉమామహేశ్వర్, జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు తదితరులు. పోలీస్ వీరుల యొక్క సేవతో కూడినటువంటి పుస్తకాన్ని గౌరవానికి మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ వి వినోద్ కుమార్ గారికి అందజేస్తారు. గౌరవనీయ వి వినోద్ కుమార్ ఐఏఎస్ వీరు గౌరవనీయ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి ఉమామేశ్వర్ గారికి అక్టోబర్ 21 ఈ రోజున ప్రతి సంవత్సరం మనం దేశవ్యాప్తంగా మావోయిస్టులు, ఉగ్రవాదులు తదితర అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు, అలగడుల్లో కీలక విధులు నిర్వర్తించి ప్రాణాలర్పించినటువంటి పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా అక్టోబర్ 21న స్తుతి పరేడ్ని నిర్వహించి అమరులకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వారికి మా యావత్ పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున పోలీస్ అమరుల కుటుంబ సభ్యులకి మా ప్రత్యేక గౌరవ వందనాలు మరియు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ జై హింద్. ఈరోజు మన దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుంది. ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక స్పెషల్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేర్ ఆల్ బ్రేవ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పోలీసుల అమర వీరుల స్మరణ దినోత్సవాన్ని నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జయ హింద్. ముఖ్య అతిథి ప్రబలంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ జయ శాంతారాం, సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ ఎస్ దర్శన్ జీవన్, కానిస్టేబుల్ పిఎంఆర్ కోటేశ్వరరావు, అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ రామ్ నాయక్, అశ్వన్ సహారి, సుందం కరుణ సాధితి, కర్ణాటక సబ్ ఇన్స్పెక్టర్ మహబూబ్ గుటారి అహ్మద్, ఎస్జీ కానిస్టేబుల్ సుభాష్ చంద్రన్, కానిస్టేబుల్ అజాద్ ఖాన్, జాస్ప్రీత్ సింగ్, రవిచంద్ర, ఎల్లప్ప తరల, బిఎస్ఎఫ్. గౌరవ ముఖ్య అతిథులు శ్రీ వి వినోద్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్, అదేవిధంగా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి ఉమామేశ్వర్ ఐపీఎస్ వారు, అదేవిధంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వేగేసిన నరేంద్రవర్మ గారిని స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ వచ్చిన అతిథులందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. తదుపరి గౌరవనీయ ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు శ్రీ వేగేసిన, తదుపరి శ్రీ గ్లోరియా గారు, చీరాల, తదుపరి ఏఆర్డిఎస్పీ శ్రీ పి విజయశాంతి గారు పుష్పగుచ్చారు. నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. విధి నిర్వహణలో అమరులైనటువంటి వారిని స్మరించుకోవడం, నేర పరిశోధనలు అజరామరమే. మన కళ్ల ముందు నిత్యం ఏంటి పోయి కాకి డ్రెస్ వెనకాల తరుగుదనం ఉన్నా ఆ డ్రెస్ వెనకాల ఉన్నది మనిషే కాబట్టి వారందరికీ మర్యాద, గౌరవం, విలువ చేస్తున్నటువంటి పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను అంకితం చేసిన వారందరికీ పాదాభివందనం.
అసూలు మార్చిన భరతమాత ముద్దు బిడ్డలందరికీ జోహార్లు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే భద్రతల పరిరక్షణ కోసం కాపలా ఉంటారు. ఎండ వాన పగలు రాత్రి జీవించి మరణించే పోలీసులకు యూనిఫామ్ ఆఫీసర్స్ అందరూ శాంతిలో ఉండవలసిందిగా కోరుతున్నాను. మిగిలినటువంటి ఐదుగురు వరకు నిలబడి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఇమ్మడిశెట్టి వెంకటేశ్వర్లు, పి శ్రీనివాసరావు గారు, బి కుటుంబ సభ్యులు, గౌరవనీయులు శ్రీ మౌనుద్దీన్ గారు, పెరేడ్ కమాండర్, ముఖ్య అతిథుల నుంచి నిష్క్రమణకై అభ్యర్థిస్తున్నారు. మన జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ బి వినోద్ కుమార్ గారు, గౌరవ ఎస్పీ శ్రీ బి ఉమామేశ్వర్ గారు, వీరు జెండా ఊపి ఈనాటి అమరవీర స్మారక ర్యాలీని ప్రారంభిస్తారు. సర్వీస్ ని ఉపయోగిస్తూ అనివార్య కారణాల వల్ల కానీ విధుల నిర్వహణలో కానీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ పోలీసులు చేసేటువంటి త్యాగ ఫలితం